హై గైస్, కరెంట్ అఫైర్స్ 2016కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం నవంబర్కి నెలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టాపిక్స్ని చూద్దాం. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది వచ్చేసి పెద్ద నోట్ల రద్దు. పెద్ద నోట్ల రద్దు. సో పెద్ద నోట్ల రద్దును ఎవరు రద్దు స్టార్ట్ చేశారు, ఎవరు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ గారు రూపాయల 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సో నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోదీ గారు 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సో నెక్స్ట్, వాణిజ్య బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో పాత నోట్లను మార్చుకునే సదుపాయాన్ని కల్పించారు. వాణిజ్య బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో పాత నోట్లను మార్చుకునే సదుపాయాన్ని కల్పించారు. ప్రభుత్వ అంచనా ప్రకారం దేశంలో 500 నోట్లు విలువ 8.25 లక్షల కోట్లు. నెక్స్ట్ 1000 రూపాయల నోట్లు వచ్చేసి విలువ 6.7 లక్షల కోట్లు ఉన్నాయి. నెక్స్ట్, కొత్త 2000 రూపాయల నోటును మెజెంటా రంగును వాడి తయారు చేశారు. సో కొత్త 2000 రూపాయల నోటు ఏ రంగుతో తయారు చేశారండి? మెజెంటా రంగును వాడి తయారు చేశారు. నెక్స్ట్, తరచి చూస్తే 2000 సంఖ్య దేవనాగరి లిపిలో ఉండటాన్ని గమనించవచ్చు. సో 2000 సంఖ్య అనేది దేవనాగరి లిపిలో ఉంటుంది. నోటు వెనుక భాగంలో స్వచ్ఛ భారత్, భారత అంతరిక్ష నెక్స్ట్ నోటు వెనుక భాగంలో స్వచ్ఛ భారత్, భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ రూపొందించిన మంగళయాన్ చిహ్నాలు కనిపిస్తాయి. మంగళయాన్ చిహ్నాలు కనిపిస్తాయి. నెక్స్ట్, ఎస్ఈక్యూఐ పాఠశాల విద్యను అన్ని రాష్ట్రాల్లో మరింత పటిష్టపరచడానికి కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యా నాణ్యత సూచి ఎస్ఈక్యూఐకి రూపకల్పన చేసింది. సో ఎస్ఈక్యూఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? అన్ని రాష్ట్రాల్లో పాఠశాల విద్యను మరింత పటిష్టపరచడానికి ఏ ప్రభుత్వం అమలు చేసిందండి? కేంద్ర ప్రభుత్వం. నీతి ఆయోగ్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలు ఈ సూచిని అభివృద్ధి చేశాయి. సో ఈ సూచిని ఎవరు అభివృద్ధి చేశారండి? నీతి ఆయోగ్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఐఆర్ఎఫ్ నిషేధం. ఐఆర్ఎఫ్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ అంటే ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్. ఐఆర్ఎఫ్ ని నిషేధం చేశారండి. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ను చట్టవిరుద్ధంగా కార్యకలాపాల నిరోధక చట్టం కింద 5 ఏళ్ల పాటు చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఇస్లామిక్ మత బోధకుడు జకీర్ నాయక్ కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నట్టు ఆరోపణలున్న పీస్ టీవీతో ఐఆర్ఎఫ్ కు అనుమానాస్పద సంబంధాలున్నాయని కనుక్కున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చారు. సో ఐఆర్ఎఫ్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్, దీన్ని 5 సంవత్సరాల పాటు మన ఇండియాలో బ్యాన్ చేశారండి. ఎందుకు అంటే ఇది చట్టవిరుద్ధంగా 5 ఏళ్ల పాటు ఈ చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఎవరికి సంబంధించిన సంస్థ అండి? స్వచ్ఛంద సేవా సంస్థ జాకీర్ నాయక్. సో ఎందుకు ఈ ఐఆర్ఎఫ్ నిరోధించారండి? ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నట్టు ఆరోపణలున్న పీస్ టీవీతో ఐఆర్ఎఫ్ కు అనుమానాస్పద సంబంధాలు ఉండడం వల్ల ఈ నిర్ణయానికి వచ్చారండి. నెక్స్ట్, రెడ్ అరోస్. ప్రఖ్యాత రాయల్ ఎయిర్ ఫోర్స్ యూకేకు చెందిన రెడ్ అరోస్ బృంద వైమానిక విన్యాసాలు దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో వేదికగా జరిగాయి. యూకే భారత్ ద్వైపాక్షిక బంధాలను మరింత మెరుగుపరిచే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెకలిస్టర్ తెలిపారు. రెడ్ అరోస్ ప్రఖ్యాత రాయల్ ఎయిర్ ఫోర్స్ యూకేకు చెందిన రెడ్ అరోస్ బృంద వైమానిక విన్యాసాలను దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ వేదికగా జరిగాయి. సో యూకే భారత్ ద్వైపాక్షిక బంధాలను మరింత మెరుగుపరిచే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెకలిస్టర్ తెలిపారు. సో ఈ రెడ్ అరోస్ అనేది దుండిగల్లో ఎందుకు ఈ విన్యాసాలు స్టార్ట్ చేశారండి? యూకే భారత్ ద్వైపాక్షిక బంధాలను మరింత మెరుగుపరిచే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. నెక్స్ట్, గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవాలు. గురు గోవింద్ సింగ్ 350వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. సో గురు గోవింద్ సింగ్ 350వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి
ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పడింది. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సహా పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగ, వాణిజ్య ప్రముఖులు ఉన్నారు. దేశవ్యాప్తంగా గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవాల నిర్వహణకు 100 కోట్లు కేటాయిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. నెక్స్ట్, స్వచ్ఛ సర్వే. స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమాల నిర్వహణలో దేశంలోని 500 నగరాల్లో ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ తొలి స్థానాన్ని, మహారాష్ట్రలోని వసాయి, విరార్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి 9వ స్థానంలో నిలిచింది. సో స్వచ్ఛ సర్వే ప్రకారం 500 నగరాల్లో టాప్‌లో ఉన్న ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్, సెకండ్ వచ్చేసి మహారాష్ట్రలోని వసాయి, థర్డ్ వచ్చేసి హైదరాబాద్‌లోని హైదరాబాద్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి తిరుపతి. ఇది ఏ స్థానంలో అండి? 9వ స్థానంలో. నెక్స్ట్, ప్రజలకు అవగాహన కల్పించి సమాచారాన్ని చేరవేయడానికి చేపట్టిన చర్యల ఆధారంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ ర్యాంకులను ప్రకటించింది. స్వచ్ఛ సర్వే 2017లో భాగంగా దీన్ని చేపట్టారు. నెక్స్ట్, ఐఎన్ఎస్ చెన్నై. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సరికొత్త యుద్ధ నౌక ఐఎన్ఎస్ చెన్నైని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించారు. సూపర్సానిక్ బ్రహ్మోస్ క్షిపణులు, బరాక్ 8 దీర్ఘశ్రేణి క్షిపణులను దీనిపై మహరించారు. సో ఫస్ట్ ఇందులో ఒక 2 బిట్లు నేర్చుకోవచ్చండి మనం. మన రక్షణ మంత్రి ఎవరండి? మనోహర్ పారికర్. సో ఏ యుద్ధ నౌకను ఈ మనోహర్ పారికర్ గారు ఇటీవల ప్రారంభించారు? ఐఎన్ఎస్ చెన్నై. ఇవి 2 ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇందులో. నెక్స్ట్, ఇతరాలు. ఉత్తరప్రదేశ్లో ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్ మార్గం ప్రారంభమైంది. 302 కిలోమీటర్ల పొడవుండే ఈ మార్గంపై యుద్ధ విమానాలు టేకాఫ్ కావడానికి, దిగడానికి ఏర్పాట్లు ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్‌లో ఒక కొత్త ఎక్స్‌ప్రెస్ మార్గం స్టార్ట్ అయిందండి. అదొచ్చేసి దాని పేరు ఆగ్రా లక్నో. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉందండి? 300 కిలోమీటర్లు ఉంది. సో ఈ మార్గం వచ్చేసి యుద్ధ విమానాలు టేకాఫ్ కావడానికి, దిగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నెక్స్ట్, మన దేశంలో మనుషుల చర్మ రంగు వైవిధ్యానికి ప్రత్యేకమైన జన్యువు RS2470102 కారణమని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) పరిశోధనలో తేలింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మన దేశంలో మనుషుల చర్మ రంగు వైవిధ్యానికి ప్రత్యేకమైన జన్యువు RS2470102 కారణమని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ పరిశోధనలో తెలిపింది. నెక్స్ట్, రుస్తోమ్ 2 దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మానవరహిత వైమానిక విమానం UAV రుస్తోమ్ 2 మొదటిసారిగా నింగిలోకి దూసుకెళ్లి విజయవంతంగా తొలి పరీక్షలను పూర్తి చేసుకుంది. సో ఈ రుస్తోమ్ 2 యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటి అండి? ఇది వచ్చేసి మానవరహిత వైమానిక వాహనం. నెక్స్ట్, కర్ణాటకలోని చిత్రదుర్గ వైమానిక పరీక్షా వేదిక నుంచి ఈ పరీక్షలను నిర్వహించారు. సో ఈ రుస్తోమ్ 2 యొక్క పరీక్షలు ఎక్కడ నిర్వహించారండి? కర్ణాటకలోని చిత్రదుర్గ వైమానిక పరీక్షా వేదిక నుంచి ఈ పరీక్షలు నిర్వహించారు. నెక్స్ట్, 2 టన్నుల బరువుండే రుస్తోమ్ మధ్యస్థ స్థాయి ఎత్తులోని లక్ష్యాలపై దాడి చేయగలదు. దీన్ని నిఘాకు కూడా ఉపయోగించవచ్చు. 2 టన్నుల బరువుండే రుస్తోమ్ మధ్యస్థ స్థాయి ఎత్తులోని లక్ష్యాలపై దాడి చేయగలదు. దీన్ని నిఘాకు కూడా ఉపయోగించవచ్చు. వైమానిక సదుపాయాల అభివృద్ధి విభాగం ADE, DRDOకు చెందిన బెంగుళూరు ప్రయోగశాల, HAL, BAL సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి. వైమానిక సదుపాయాల అభివృద్ధి విభాగం ADE, DRDOకు చెందిన బెంగుళూరు ప్రయోగశాల, HAL, BEL సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి. సో ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్‌లో, మీ వాట్సాప్ ప్రొఫైల్‌లో, మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ పైన ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్స్, పెద్ద నోట్ల రద్దు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి IRF నిషేధం, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ మూడోది వచ్చేసి రుస్తోమ్ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
నెక్స్ట్ ఇది మనుషుల చర్మ రంగు 2470 102 ఆర్ఎస్. ఇది కారణమని ఎవరు కన్ఫర్మ్ చేశారండి? సీసీఎంబీ వాళ్ళు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి మానవరహిత వైమానిక వాహనం రుస్తోమ్ 2 ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి.